అందరికీ నా నమస్కారాలండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ అంటే ఆనెస్ట్ అనే పేరుకున్న ప్రాముఖ్యత. ఆనెస్ట్ పేరు దీన్ని రాసింది ఆస్కార్ వైల్డ్. ఈయన 1854లో జన్మించారు, 1900లో మరణించారు. ఈయన ఐర్లాండ్కి సంబంధించిన కవి అండ్ నాటక రచయిత. ఈయన 1890లో లండన్లోనే పేరు మోసినటువంటి నాటక రచయిత. ఇది కూడా ఒక నాటకమే. ఆయన రాసిన ప్రసిద్ధ రచనలు ఏంటంటే నోటబుల్ వర్క్స్ వచ్చేసి పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే ఇదొకటి. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ప్లే. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి ఈయన రాసిన దాంట్లో. ఈ కథ మొత్తం కూడా జాక్ వర్తింగ్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. జాక్ వర్తింగ్నే ఆనెస్ట్ అని పిలుస్తారు. యాక్చువల్గా జాక్ వర్తింగ్ డబుల్ లైఫ్ జీవిస్తూ ఉంటాడు. పల్లెటూరులోనేమో రాముళ్లాగా, పట్నంలోనేమో కృష్ణుల్లాగా జీవిస్తుంటాడు. డబుల్ లైఫ్ అనమాట. ఈ జాక్ వర్తింగ్ యొక్క మొత్తం టోటల్ కథ అంతా కూడా ఇతని చుట్టూనే తిరుగుతుంది. ఇందులో పాత్రధారులు రెండు జంటలు అనమాట. ముఖ్యంగా జాక్ వర్తింగ్ ఒక వ్యక్తి అండ్ ఆల్గనాన్ మాన్క్రిఫ్ ఇంకో అబ్బాయి, వీళ్ళిద్దరూ ఉన్నారు. అండ్ ఈ కథకి హీరోలిద్దరు, హీరోయిన్లు ఇద్దరు. అయితే ముఖ్య కథ మొత్తం జాక్ వర్తింగ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక కామెడీ ప్లే. మిస్ అడ్వెంచర్స్ ఆఫ్ టూ యంగ్ మెన్ ఇద్దరు, జాక్ వర్తింగ్ అండ్ ఆల్గనాన్ మాన్క్రిఫ్, వీళ్ళిద్దరి గురించి ముఖ్యంగా తెలియజేస్తుంది ఈ కథ. ఇన్ విక్టోరియా ఎరా లండన్. వీళ్ళిద్దరు చేసిన పనులు కామెడీకి దారితీస్తాయి. అదేందో చూద్దాం. The play begins with Algernon receiving a visit from Jack. Jack alias Ernest ఆల్గర్నాన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు, ఫ్రెండ్. జాక్ కన్ఫెసెస్ దట్ హీ హ్యాస్ బీన్ లీడింగ్ ఏ డబుల్ లైఫ్. జాక్ ఏమని చెప్తాడంటే ఈ ఆల్గర్నాన్తో, నేను డబుల్ లైఫ్ జీవిస్తున్నాను. పల్లెటూరులోనేమో రాముణ్ణి, ఇక్కడేమో కృష్ణుడి లెక్క నేను ఉంటున్నాను. ఈ ప్రిటెండ్స్ టు హ్యావ్ ఏ ఫిక్షనల్ బ్రదర్ నేమ్డ్ ఆనెస్ట్ ఇన్ ద సిటీ. యాక్చువల్గా ఈ సిటీలో నాకు ఆనెస్ట్ అనే తమ్ముడు లేదా బ్రదర్ ఉన్నాడని చెప్పేసి నేను ఇక్కడికి వస్తూ పోతూ ఉన్నాను. ఇట్ ఈజ్ అన్ ఎక్స్క్యూజ్ టు విజిట్ ద సిటీ. సిటీ చూడ్డానికి అనమాట, అండ్ ఎంజాయ్ చేయడానికి. హీ వాంట్స్ టు ఎస్కేప్ హిజ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ దట్ వే. పల్లెటూరులో ఈ జాక్ వర్తింగ్ అలియాస్ అర్నెస్ట్కి ఈయన సంరక్షకుడిగా ఉంటున్నాడు ఒక అమ్మాయికి. జాక్స్ లైస్ ఆర్ ఎక్స్పోజ్ ఆఫ్టర్ హీ లూజెస్ ఏ సిగరెట్ కేస్. ఇదంతా ఆల్గర్నాన్కి ఎందుకు చెప్తున్నాడు జాక్ అంటే, ఆల్గర్నాన్కి ఒక సిగరెట్ పెట్టె దొరుకుతుంది. ఆ సిగరెట్ పెట్టె ఏదైతే సిగరెట్ కేస్ దొరుకుతుంది, ఆ కేస్ మీద రాసుంటుంది అనమాట. ఇట్ ఈజ్ ఇన్స్క్రైబ్ టు అంకుల్ జాక్ ఫ్రమ్ సిసిలీ. దాని మీద అంకుల్ జాక్ ఫ్రమ్ సిసిలీ అని రాసుంటుంది. ఈ అంకుల్ జాక్ ఎవరంటే మనం మాట్లాడుకుంటున్న జాక్ వర్తింగ్ అలియాస్ ఆనెస్ట్. ఈయన ఏంటంటే ఒక అమ్మాయికి సంరక్షకుడిగా ఉంటున్నాడు. అసలు ఏంటి ఈ కథ అంటే అప్పుడు ఆల్గర్నాన్కి అంతా చెప్తాడనమాట. ఈ ఎవరైతే జాక్ వర్తింగ్ అలియాస్ ఆనెస్ట్ ఉన్నాడో విక్టోరియా రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తికి దొరకడం జరుగుతుంది. అతను ఇతన్ని పెంచి పెద్ద చేస్తాడు. అయితే తన కుటుంబంలో ఎవరు చనిపోవడం వల్ల ఆ గ్రాండ్ డాటర్ మనవరాలి బాధ్యతని ఈ జాక్ వర్తింగ్ అలియాస్ అర్నెస్ట్కి ఇస్తాడు. ఇతను ఆస్తుల వ్యవహారాలు, అమ్మాయిని చూసుకొని, తన ఏజ్ తక్కువే కానీ ఇన్ని బాధ్యతలు చూసుకుని దాని నుంచి పారిపోవడానికి, ఆ బాధ్యతల నుంచి సిటీకి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆల్గర్నాన్ బికమ్స్ ఇంట్రీగ్డ్. ఈ కథంతా విని ఆల్గర్నాన్కి చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు ఈ కథంతా ఆల్గర్నాన్కి ఎందుకు చెప్పాడంటే, ఆల్గర్నాన్ యొక్క కజిన్ ని ఈ జాక్ వర్తింగ్ అలియాస్ ఆనెస్ట్ ప్రేమిస్తున్నాడు, అందుకు చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఏదో ఒకటి కొర్రి పెట్టేస్తాడు కదా. హీ డిసైడ్స్ టు విజిట్ జాక్స్ కంట్రీ ఎస్టేట్ డిస్గైజ్డ్ యాజ్ ఆనెస్ట్. ఇప్పుడు ఈ ఆల్గర్నాన్కి ఒక చిలిపి కోరిక పుడుతుందన్నమాట. ఏంటంటే, నేనే ఈ ఎవరైతే జాక్ ఉన్నాడో వాడి తమ్ముడిగా లేదా వాడి సోదరుడైన ఎర్నెస్ట్గా నేను ఆ పల్లెటూరుకి వెళ్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే జాక్ ఎర్నెస్ట్ పేరు పెట్టుకొని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు, ఎవరికి తెలియదు అక్కడ ఎస్టేట్లో వాళ్ళకి.
కాబట్టి నేనేం చేస్తా, ఒక సోదరుడు ఉన్నాడు కదా, ఆ సోదరులాగా నేను వెళ్ళిపోతా అనేసి వెళ్తాడు. వెళ్ళినోడు ఊరుకోడు. ఎట్ ద కంట్రీ ఎస్టేట్ ఆల్గన్నాన్ మీట్స్ జాక్స్ వాట్ సిసిలీ. ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి ఆ సిసిలీ అమ్మాయిని కలుస్తాడనమాట. జాక్ ఎవరినైతే చూసుకుంటున్నాడో ఆ అమ్మాయిని. దే క్విక్లీ ఫాల్ ఇన్ లవ్. ఈ ఇద్దరు కూడా, ఎవరు, ఆల్గన్నాన్ అండ్ సిసిలీ, ప్రేమలో పడతారు. క్యావోస్ ఎన్షూస్ వెన్ గ్వాండ్లిన్ అరైవ్స్ అట్ ద ఎస్టేట్. అయితే ఈ ఆల్గన్నాన్ యొక్క కజిన్ ఉందే, ఆమె కూడా ఆల్గన్నాన్ని ఫాలో అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాడు ఈడు అనేసి ఫాలో అవుతుంది. ఈ గ్వాండ్లిన్ వచ్చి షీ డిస్కవర్స్ దట్ సిసిలీ ఆల్సో ఎంగేజ్ టు అర్నెస్ట్. ఇక్కడ ముందు ఆల్గన్నాన్ వస్తాడు. ఎందుకు వస్తాడు? జాక్ గురించి నిజాలు తెలుసుకోవడానికి అర్నెస్ట్ అని పేరు పెట్టుకొని వస్తాడు. సిసిలీని చూస్తాడు, ప్రేమలో పడతారు, ఇద్దరు కూడా ప్రేమించుకుంటారు. అయితే ఈ ఆల్గన్నాన్నే ఫాలో అవుతూ కొంచెం గ్యాప్లో వస్తుంది. వచ్చి సిసిలీని చూస్తుంది. సిసిలీను ఈ గ్వాండ్లిన్ ఇద్దరు కూడా మాట్లాడుకునే టైంలో సిసిలీ చెప్తుందన్నమాట, నేను ఆర్నెస్ట్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని. వెంటనే గ్వాండ్లిన్కి బల్బు మాడిపోయింది. ఎందుకంటే గ్వాండ్లిన్కి ఆల్రెడీ ప్రపోజల్ వచ్చింది. ఎవరి నుంచి? ఆర్నెస్ట్ నుంచి. అయితే ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ఇద్దరికి కూడా సిసిలీ ప్రేమించే ఆర్నెస్ట్ ఆల్గన్నాన్ అయితే గ్వాండ్లిన్ ప్రేమించే ఆర్నెస్ట్ జాక్. ఆ విషయం తెలియక వీళ్ళిద్దరూ గొడవపడి రాణి ఆర్నెస్ట్ని అప్పుడు తేల్చుకుందాం అనేసి ఇద్దరు కూడా ఉంటారు. అది కామిక్ ఎలిమెంట్ అనమాట. ద సిచ్యువేషన్ బికమ్స్ ఫర్దర్ కాంప్లికేటెడ్. ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది. గ్వాండ్లిన్ని వెతుక్కుంటూ వాళ్ళ అమ్మగారైన లేడీ బ్రాక్నెల్, గ్వాండ్లిన్స్ మదర్ అరైవ్స్. ఆమె కూడా ఎస్టేట్కి వస్తుంది. ఆమెతో ఫాలో అవుతా. షీ డిమాండ్స్ టు నో ట్రూత్ అబౌట్ యంగ్ మెన్స్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ హర్ డాటర్. గ్వాండ్లిన్కి ప్రపోజ్ చేశాడు. ఎవడు? జాక్ అలియాస్ ఆర్నెస్ట్. అయితే ఈ జాక్ గురించి నిజాలు తెలుసుకోవాలి. జాక్ అండ్ ఆల్గన్నాన్ ఆర్ ఫోర్స్ టు రివీల్ దేర్ ట్రూ ఐడెంటిటీస్. ఇద్దరిని నించోబెడతారు. విషయం ఏంటంటే ఆర్నెస్ట్ అనే వ్యక్తి అసలు లేనే లేడనే విషయం తెలుస్తుంది. దీంతో ఏం జరుగుతుంది? ఆల్ కమ్ టు నో ద ఫ్యాక్ట్ దట్ ఆర్నెస్ట్ డజంట్ ఎగ్జిస్ట్. అసలు ఆర్నెస్ట్ అనే వ్యక్తి లేడని విషయం తెలుస్తుంది. అంటే పట్నంలో బ్రదర్ ఉన్నాడు అని చెప్పి ఉండే ఆ ఆర్నెస్ట్ లేడు. అంతేకాదు ఆర్నెస్ట్ అని పిలువబడే జాక్ అబద్ధం చెప్పాడు. అతని పేరు ఆర్నెస్ట్ కాదు, అతని పేరు జాక్ వర్తింగ్ అని తెలుస్తుంది. అట్లానే సిసిలీని ప్రేమించిన ఆల్గన్నాన్ ఆర్నెస్ట్ కాదని తెలుస్తుంది. ఇదంతా కూడా నవ్వు పుట్టించిద్ది అనమాట. బోత్ గ్వాండ్లిన్ అండ్ సిసిలీ స్టేట్ దట్ దే కుడ్ నెవర్ మ్యారీ ఎనీబడి నాట్ నేమ్డ్ ఆర్నెస్ట్. ఆర్నెస్ట్ అనే పేరు లేని వాడిని మేము పెళ్లి చేసుకోము. మేము ఓన్లీ ఆర్నెస్ట్ ఉన్న పేరునే ఉన్నవాడినే చేసుకుంటాం. ఎందుకని? మన తెలుగులో అష్టాచమ్మ సినిమా తీశారు. ఓన్లీ మహేష్. అదే ఇప్పుడు మన ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆర్నెస్ట్ ఏదో కాదు, దాన్నే తెలుగులో తీశారు. అక్కడ దాన్నే అష్టాచమ్మ పేరు పెట్టారు. ఆర్నెస్ట్ పేరు బదులు మహేష్ పెట్టారు. అలా అనమాట. లేడీ బ్రాక్నెల్ ఇనీషియల్లీ అబ్జెక్ట్స్ టు జాక్స్ ఎంగేజ్మెంట్ టు గ్వాండ్లిన్. జాక్స్ ఎంగేజ్మెంట్ గ్వాండ్లిన్ అంటే ముందు అసలు జాక్ గ్వాండ్లిన్ని ప్రేమిస్తున్నాను అని చెప్తాడు కదా, వీళ్ళ పెళ్లికి అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే జాక్ ఎవరు? ఒక అనామకుడు, ఒక అనాథ. ద కాజ్ ఈస్ డ్యూ టు హిజ్ అన్నోన్ పేరెంట్. ఎవరికి పుట్టాడో కూడా తెలియదు. కాబట్టి జాక్ గ్వాండ్లిన్ పెళ్లిని లేడీ బ్రాక్నెల్ తల్లి ఒప్పుకోదు. లేటర్ ఇట్ ఈస్ రివీల్ దట్ జాక్ ఈజ్ యాక్చువల్లీ లేడీ బ్రాక్నెల్స్ నెఫ్యూ. కానీ తర్వాత ఏం తెలుస్తుంది అంటే ఈ జాక్ ఎవరైతే ఉన్నారు, జాక్ ఎలియాస్ ఆర్నెస్ట్, ఇతను లేడీ బ్రాక్నెల్ యొక్క మేనల్లుడని తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? మిస్ ప్రిజం అనే ఒక ఆయా ఉంటుంది. ఆమె ఈ బిడ్డని ఏం చేస్తుందంటే తన యొక్క వేరే పనిలో పడిపోయి పిల్లోడిని మర్చిపోయింది. ఎక్కడ? రైల్వే స్టేషన్లో. అదే రైల్వే స్టేషన్లో సిసిలీ యొక్క తాతగారికి ఈ జాక్ దొరుకుతాడు. It is also revealed later in the play that Jack's true name is Ernest. అసలు జాక్ అసలు పేరు నెఫ్యూ కదా. అసలు అతనికి పెట్టాలనుకున్న పేరు తన తల్లి ఎవరైతే జాక్ ఉన్నాడో అతని తల్లి పెట్టాలనుకున్న పేరు ఏంటంటే ఆర్నెస్ట్ అనే విషయం తెలుస్తుంది. ద ప్లే ఎండ్స్ విత్ 2 couples. చివరికి ఇద్దరు, 2 జంటల ఏదైతే నిశ్చితార్థం లేదా కలవడంతో ఈ కథ అనేది సమాప్తం అవుతుంది. జాక్ అండ్ గ్వాండ్లిన్, జాక్ పేరే ఆర్నెస్ట్ అని తెలుస్తుంది కదా. జాక్ అండ్ గ్వాండ్లిన్ అండ్ ఆల్గన్నాన్ అండ్ సిసిలీ, ఆల్గన్నాను సిసిలీ
వీళ్ళు కలుస్తారనమాట. హ్యాపీలీ గెటింగ్ ఎంగేజ్డ్, ఇంకా నిశ్చితార్థం అనేది అవుతుంది. త్రూ అవుట్ ద ప్లే వైల్డ్ యూజెస్ డైలాగ్స్ వాడతాడు, క్లెవర్ వర్డ్ ప్లే వాడతాడు, మిస్టేకెన్ ఐడెంటిటీస్, అంటే మన ఎర్నెస్ట్ సిసిలీ ఎర్నెస్ట్ని ప్రేమిస్తుంది, గ్వాండ్లీని ఎర్నెస్ట్ని ప్రేమిస్తుంది. ప్రేమిస్తే తప్పు కాదు, ఇద్దరు ఎదురుపడి హే ఎర్నెస్ట్ నావాడు, ఇది మిస్టేకెన్ ఐడెంటిటీ. వాళ్ళు వస్తే కానీ ఏ విషయం అర్థం కాదు. టు సెటరైజ్ ద విక్టోరియన్ సొసైటీలో ఉన్నటువంటి ఏదైతే దురభ్యాసాలు ఉన్నాయో వాటన్నిటిని ఎండగట్టాడు ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అన్నెస్ట్ ప్లే ద్వారా ఆస్కార్ వైల్డ్. సింపుల్గా ఏంటంటే ఒక తప్పిపోయినటువంటి పిల్లోడు మళ్ళా కుటుంబానికి చేరతాడు. మహేషే కావాలని పట్టుబట్టే ఇద్దరు అమ్మాయిలు సిసిలీ అండ్ గ్వాండ్లిన్. మనకి ఇక్కడ మెయిన్ ఎవరంటే జాక్ అలియాస్ ఆర్నెస్ట్ యాక్చువల్ పేరు. అయితే ఆ పేరు ఉన్నదనే విషయం అతనికే తెలీదు. యాక్చువల్ పేరు ఆర్నెస్ట్, కాకపోతే తప్పిపోయాడు కాబట్టి జాక్ వర్తింగ్గా ఈ ఎస్టేట్లో ఉన్నాడు అతను. కాబట్టి జాక్ అండ్ గ్వాండ్లిన్ ఒక పేరు అయితే ఆల్గన్నాన్ అండ్ సిసిలీ ఇంకో పేరు. ఇదండి టోటల్గా ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్. దీనికి సమ్మరీ కూడా నేను అష్టాచమ్మ సినిమా ఏదైతే ఉందో దాంతో వివరించడం జరిగింది. అది కనుక మీకు కావాలంటే సమ్మరీ అదిగోండి, ఈ విధంగా చక్కగా ఏ పాత్రలు ఏంటి ఎట్లా అనేది పూర్తిగా వివరించడం జరిగింది. ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్ నుండి చక్కగా మీరు అలానే ఐ కార్డ్స్ కానివ్వండి, ఎండ్ స్క్రీన్స్ ద్వారా, అలానే డిస్క్రిప్షన్ ఎక్కడంటే మీరు ఈ యొక్క పాఠం యొక్క టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి చక్కగా ఆ సమ్మరీని మీరు కనుక వింటే ఇంకా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఇదేంటంటే నోట్స్ ఎంఏ ఇంగ్లీష్, బిఏ స్పెషల్ ఇంగ్లీష్ వాళ్ళు రాసుకోవడానికి, కాబట్టి దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.